ఈరోజు వర్తమానం ధనమును ఎలా సంపాదించకూడదు. కడవరి దినాలలో సాతానుడు మనల్ని మభ్యపెడుతూ, మనల్ని మోసం చేస్తూ, నష్టపరచకుండా ఉంటుకు దేవుడు మనతో మాట్లాడుతుండగా ఈ మాటలు జాగ్రత్తగా మనం విందాం. ఈరోజు అంశం ఏంటంట, ధనమును ఎలా సంపాదించకూడదు. అది ఈరోజు అంశం. బైబిల్లో భక్తులు కొంతమంది దేవుని చిత్తానికి వేరుగా ఉండి ధనాన్ని సంపాదించి వారి జీవితాలలో ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, సమాధానాన్ని పోగొట్టుకున్నారు. దేవుని పిల్లలంగా మనం అట్టివారుగా మనం ఉండకుండా ఎలా ధనాన్ని సంపాదించాలి అనేది దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం మనస్ఫూర్తిగా వాక్యం మీద మనసు పెడదాం, చక్కగా విందాం, మన జీవితాలకు మనం మేలు చేసుకుందాం. నెంబర్ 1, ధనమును ఎలా సంపాదించకూడదు అంటే సామెతల గ్రంథం చూడండి మాటలు. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. తీసిన వారు చదవండి. సామెతల గ్రంథం, మోసము చేత సంపాదించిన ధనం క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకునేవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. దేవుని స్తోత్రం. మోసము చేత సంపాదించుకునే వారు ఏమవుతారంట, ఆ సంపాదన వారి జీవితాలలో క్షీణించిపోద్ది. అద్భుతమైన దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం వింటున్నాం. మరొకసారి ఆ మాటను చదువుకుందాం. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించి పోవును, కష్టము చేసి కూర్చుకున్న వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. హల్లెలూయా. మోసము చేత ధనాన్ని సంపాదించకూడదు అని దేవుడు ఈ సమయంలో మనందరితో మాట్లాడుతున్నాడు. పాలల్లో మోసం చేస్తాం, తూకంలో మోసం చేస్తాం, వ్యాపారంలో మోసం చేస్తాం, నీ ఉద్యోగంలో మోసం చేస్తాం, నీ పనిలో మోసం చేస్తాం. ఏ రూపనైనా మోసము చేయకూడదు అని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ మోసం చేసి సంపాదించుకున్నప్పుడు అది సంతోషంగానే ఉంటుంది, అది ఆనందంగానే ఉంటుంది, అది చాలా అభివృద్ధిలో తీసుకొచ్చినట్టు ఉంటుంది. కానీ ఆ మోసం చేసిన ధనము చేత క్షీణించిపోతాము. అయితే దేవుడు నీకే కష్టం ఇచ్చాడో, అది చేతి పనైనా, అది ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా, ఎందులో కానీ దేనిలో కానీ మనం మోసము చేయకుండా కష్టపడినట్లయితే ఏం చేస్తామంట, మన ఆస్తిని వృద్ధి చేసుకుంటాం. 2వ లైన్ చూద్దాం, ఏమంటున్నాడు ఆయన. కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. హల్లెలూయా. అంటే దేవుని చిత్త ప్రకారం నీవు కష్టపడితే, మోసము చేయకుండా నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారం కష్టపడతావో ఆ కష్టానికి దేవుడు ఆశీర్వాదాన్ని సమకూరుస్తాడు, ఆ కష్టాన్ని దీవెనకరంగా మారుస్తాడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఆ మాటలు చెప్పబడుతున్నాయి. చదవడానికి ప్రయత్నం చేద్దాం. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. చాలు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములోను యెహోవా నిన్ను దీవించును, ఆశీర్వదించును గనుక నీ ఆస్తి వృద్ధిలోనికి వస్తుంది. హల్లెలూయా. నీ కష్టానికి సంపాదించే ఆ సంపాదన వృద్ధిలోనికి వస్తుంది అని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. చెప్పండి, ఏ కష్టము చేసినా మనము లాభమే పొందుతాం, లేదా మన ఆస్తిని వృద్ధి చేసుకుంటాం. ఏమన్నాడు ఆయన? ద్వితీయోపదేశకాండము 28:8 ఏమన్నాడు ఆయన? నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. హల్లెలూయా.
నీకు దీవెన కలగడానికి యెహోవా ఏం చేస్తాడు? ఆజ్ఞాపిస్తాడు. మన దేవుడు ఏం చేస్తాడు? ఆజ్ఞాపిస్తాడు. గనుక మన కష్టంలో మనం సమృద్ధిని చూస్తాం, వృద్ధిని చూస్తాం, దీవెనను చూస్తాం. గనుక ఎలా సంపాదించకూడదు? మోసం చేసి ఎక్కడ సంపాదించకూడదు. ఒకవేళ సంపాదిస్తే అది ఒక రోజు దేవుడు దానిని క్షీణింపచేస్తాడు. చూడండి, భక్తిహీనులు సంపాదించుకున్న ఆ ధనం అంట వాళ్ళకి లాభం కాకుండా పోద్దంట. భక్తిహీనులు అంటే ఎవరో తెలుసా? భక్తిహీనులు అంటే మోసం చేసేవారు, దేవునిందు భయం లేనివారు, దేవుని చిత్తానుసారంగా నడవని వారు. వీరు సంపాదించుకుంటే మోసం చేత, ఆ మోసం చేత సంపాదించిన ధనము వారికి లాభం లేకుండా పోతుందంట. ఒకసారి చూద్దాం మాటలు కూడా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. బా, ఎంత గొప్ప మాట అండి. సహోదరి సోదరా, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. భక్తిహీనులు ఎవరండి? మోసం చేసేవారు, మోసం చేత ధనం సంపాదించే వారు భక్తిహీనులు. భక్తిహీనులు, భక్తి లేనివారు అంటే దైవ చిత్తానుసారం నడవని వారు. వీరు సంపాదించుకున్న ధనము వారికి లాభకరంగా ఉండదు, దేవుడే లాభకరంగా లేకుండా చేస్తాడు. అయితే నీతిగా సంపాదిస్తే చెప్పండి, ఆ కష్టానికి లేదా ఆ నీతి కలిగే చేసే కష్టానికి వృద్ధిని కలిగి చేయడమే కాకుండా ఆ నీతి కలిగి చేసే కష్టాన్ని ద్వారా ఆ నీతి మరణము నుండి వారిని రక్షిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం ఏం చేద్దాం అని అంటే కష్టము చేద్దాం. నీతిగా యథార్థంగా కష్టపడి మనం పని చేసినప్పుడు ఆ పనిలో లేదా ఆ కష్టానికి మన దేవుడు ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు. తద్వారా మన ఆస్తి వృద్ధి అవుతుంది, మన సంపద వృద్ధి అవుతుంది, మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. కనుకనే దేవుని యొక్క అద్భుతమైన వాక్యం ఇలా చెప్తుంది, మనం విన్నాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 23వ వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 23వ వాక్యం చదువుదాం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. ఇక్కడ ఒక అద్భుతమైన మాటను మనం గమనించాలి. ఏ పని చేసినా లాభమే కలుగునని చెప్పడం ఇక్కడ. ఏ కష్టము చేసినా లాభమే కలుగును. కొంతమంది ఏ పని అంటే ఆ పని చేస్తారు లాభం కోసం, లోక సంబంధమైన పనులన్నీ చేస్తారు. దేవుడు అక్కడ ఆ మాట రాయించాల, ఏ పని అని రాయలా. ఏమని రాయించాడు? ఏ కష్టము చేసినా, ఏ పని చేసినా రాయల. ఏ కష్టము చేసినా లాభమే కలుగును అంటే కష్టపడే వాళ్ళు ఎవరంటే దేవుని అడుగుజాడల ప్రకారం, దేవుని చిత్త ప్రకారం, దేవుని నీతి ప్రకారం కష్టపడతారు కనుక వారికి లాభమే కలుగుతుంది, నష్టము వారి జీవితాల్లో రాదు. మరొకసారి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వాక్యం చదువుకు. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. వట్టి మాటలు చెప్పుకుంటా బ్రతుకుతుంటారే, మోసపు మాటలు చెప్తూ బతుకుతుంటారే, మోసపూరితంగా సంపాదించిన ప్రయత్నం చేస్తుంటారే, వారి జీవితాల్లో లేమిడికి కారణాలు అవుతాయి ఆ మాటలు, ఆ ప్రయత్నాలు. కనుక ఎలా సంపాదించకూడదు మనం? చెప్పండి, ఎలా సంపాదించకూడదు? మోసం చేసి సంపాదించకూడదు. అయితే దైవ చిత్త ప్రకారం, దేవుని చిత్త ప్రకారం మనం కష్టపడినప్పుడు ఆస్తిని వృద్ధి చేసుకుంటాం అన్నాడు దేవుడు. ఎలా అనంటే ద్వితీయోపదేశకాండము మనం 28:8 ప్రకారం ఆయన మన కష్టాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అంత మాత్రం కాదు, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదివినట్లయితే అక్కడ భాగ్యము కూర్చుకోవడానికి సామర్థ్యము దేవుడే మనకు కలిగజేస్తాడంట. హల్లెలూయా. కష్టపడినప్పుడు, నీ వ్యాపారంలో నీతిగా కష్టపడినప్పుడు, నీ చిన్న ఉద్యోగంలో నీతిగా కష్టపడినప్పుడు, నీ వ్యవసాయంలోనూ కష్టపడినప్పుడు, నీ పాల వ్యాపారంలో కష్టపడినప్పుడు, నీ చేతి పనులను నీతిగా కష్టపడినప్పుడు
భాగ్యము కూర్చుకోవడానికి దేవుడే సామర్థ్యము కలిగి చేస్తాడు. చదువుకున్న మాటలు ఏమండి, చదువుతున్న మాటలు ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకు మీకు సామర్థ్యము కలిగేవాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనము యథార్థముగా నీతిగా కష్టపడతామో మన ఆస్తిని వృద్ధి చేసుకుంటాం. ఎలాగంటే అలా కష్టపడుతున్నప్పుడు మన దేవుడే భాగ్యము కూర్చుకోవడానికి సామర్థ్యము కలిగి చేస్తాడు. ఆయనే మన కష్టాన్ని దీవిస్తాడు. తద్వారా మన ఆస్తి, మన ఆశీర్వాదం ఎదుగుతుంది, లేదా ఫలిస్తుంది, అభివృద్ధి పొందుతుంది. హల్లెలూయా. నెంబర్ 1, ఎలా సంపాదించకూడదు? మోసము చేసి ధనమును సంపాదించకూడదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 చూద్దాం. నెంబర్ 2, ఎలా ధనమును సంపాదించకూడదో, అబద్ధము చెప్పి సంపాదించకూడదు. అబద్ధాలు చెప్పి సంపాదించకూడదు. ఏమండి, ఈ లోకంలో మనం అనేకలు చూస్తున్నాం. నా జీవితంలో నేను అనేకలు చూశాను. మన చర్చి కట్టేటప్పుడు చూశాను. అనేక జీవితాలను నేను చూశాను. కొంతమంది పనివాళ్ళు, లోకస్తులు అబద్ధాలు చెప్పి ధనం సంపాదించడానికి ప్రయత్నం చేశారు. నా ప్రియ సహోదరి సోదరా, ఎప్పుడు అబద్ధాలు చెప్పి ధనం సంపాదిస్తే అది నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. అలా మనం సంపాదించకూడదు. మన దేవుడు అబద్ధికుడు కాదు. ఆయన పిల్లలంగా మనం అబద్ధికులుగా ఉండకూడదు. అబద్ధాలు చెప్పి ఆస్తిని సంపాదించకూడదు, లేదా ధనమును సంపాదించకూడదు. ఒకవేళ అలా చేస్తే చాలా ప్రమాదంలో పడతాం. చూద్దాం మాటలు. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అబద్ధములాడి ధనమును సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరువాడు మరణమును కోరుకొందురు. ఎంత భయంకరమో చూడండి. నువ్వు అనుకోవచ్చు, నేను ఎన్నిసార్లు అబద్ధం చెప్పి సంపాదించానని. రాసి పెట్టుంటాడు. ఏ మరణమో తెలుసు, అది 2వ మరణం రాసి పెట్టుంటాడు. అంత మాత్రం కాదు, ఒకవేళ శరీర సంబంధ మరణం కూడా త్వరగానే నీకు అందజేస్తాడు. దయచేసి సహోదరి సోదరా, దేవుని పిల్లలంగా మనము అబద్ధాలు చెప్పి ధనమును సంపాదించకూడదు. ఒకవేళ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే 2వ లైన్లో సామెతల గ్రంథం 21వ అధ్యాయం 6వ వాక్యం 2వ లైన్లో ఏం చెప్తుందో తెలుసా? ఊపిరితో సాటి దానిని కోరువాడు మరణమును కోరుకుంటున్నాడు. అబద్ధాలు చెప్పి ధనం సంపాదించేవారు ఏం కోరుకున్నారు? ఆస్తిని కాదు వాళ్ళు సంపాదించుకొని ఎక్కువ చేసుకునేది, మరణాన్ని కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారండి? మరణాన్ని కోరుకుంటున్నారు. చాలా జాగ్రత్త సహోదరి సహోదరులు. బైబిల్ గ్రంథంలో ఎలీషా అనే దైవజనుడి దగ్గరికి నయమాన్ అనే కుష్ఠరోగి సిరియా దేశాన్ని నుంచి వచ్చాడు. ఆ కుష్ఠరోగి దైవజనుడైన ఎలీషా గారు తన తల మీద చేయబెట్టి తన కుష్ఠరోగాన్ని పోగొడతాడేమని వచ్చాడు. దైవజనుడు చెప్పాడు, నేను నీ మీద చేయబెట్టిన అవసరం లేదు, నీవు యోర్దాను నదికెళ్ళి 7 సార్లు మునుగు, నువ్వు స్వస్థత పొందుతావని చెప్పాడు. ఆ ప్రకారం సిరియా దేశానికి సంబంధించిన సైన్యాధిపతి వెళ్ళాడు, 7 సార్లు మునిగాడు. పసిపిల్లల దేహం వలె ఆయన దేహం చక్కగా ఆరోగ్యకరంగా మారిపోయింది. మంచి ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడని కృతజ్ఞతగా దైవజనుడికి వెండిని వస్త్రాలు ఇవ్వడానికి ఆయన ముందుకొచ్చాడు. దైవజనుడు అంటాడు, దయచేసి నేను ఎవరి యందు నిలబడినా యెహోవా జీవముతోడు నీ వస్తువులు కానీ నీ వెండిని కానీ నేను తీసుకోనని చెప్పాను. అలా చెప్పగా సిరియా దేశానికి సంబంధించిన సైన్యాధిపతి క్షేమకరంగా ఆరోగ్యకరంగా తిరిగి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉండగా ఎలీషా అనే దైవజనుడి పక్కన అసిస్టెంట్ పాస్టర్ గెహాజీ గారు ఉన్నారు. గెహాజీ అనుకుంటున్నాడు, నా దైవజనుడికి ఆ వెండిని వస్త్రాలను తీసుకోవడం ఇష్టం లేదు గనుక నేను తీసుకుంటాను అనుకొని మనసులో ప్రేరేపించబడి దైవజనుడి మీద అబద్ధం చెప్తాము ఆ వెండిని వస్త్రాలను సంపాదించుకోవడానికి.
అనుకొని అబద్ధం చెప్పి సంపాదించుకోవడానికి పరిగెత్తాడు. ఎక్కడ పరిగెత్తాడు? నయమాను యొక్క రథము వెంట పరిగెత్తాడు. పరిగెత్తి ఆ వెండిని, ఆ బట్టలను సంపాదించుకోవడానికి అబద్ధం చెప్పాడు. అబద్ధం ఎప్పుడు చెప్పాడో తన ప్రాణానికి ఉరి తెచ్చుకుంటున్నాడు. చూద్దాం మాటలు దయచేసి 2వ రాజుల గ్రంథం చూడండి సహోదరుడా. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 22వ వాక్యం చదువుకుందాం. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్త శిష్యులలో ఇద్దరు యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండి 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడని. ఎవరి మీద అబద్ధం చెప్తున్నాడు? దైవజనుడి మీద. సిరియా దేశానికి సంబంధించిన నయమానికి ఆ ఆస్తిని సంపాదించుకోవడానికి, లేదా ఆ ధనము సంపాదించుకోవడానికి, ఆ వెండిని సంపాదించుకోవడానికి ఏం చెప్పాడు? అబద్ధం చెప్పేసి అబద్ధం చెప్పి సంపాదించుకున్నాడు. తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. తెలియని రీతిగా దైవజనుడి దగ్గరకు వచ్చి నిలబడుకున్నాడు. దైవజనుడు అడిగాడు, గెహాజీ ఎచ్చటికి వెళ్ళావు అన్నప్పుడు అప్పుడు కూడా అబద్ధం ఆడుతున్నాడు. నా ఏలినవాడ నేను ఎక్కడికి వెళ్ళలేదు. దైవజనుడా నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇచ్చటనే ఉన్నాను అని చెప్పాడు. వెంటనే అబద్ధం చెప్పి సంపాదించుకున్న ఆ సంపాదన బట్టి తనకి ఏమండి ఉరిగా మారిపోయింది. ఒకసారి చూద్దాం మాటలు దయచేసి. అదే మాటలు మనం చూద్దాం, చదవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుతున్నాం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు దిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసాదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన సూచనలు జరుగుతున్నాయి. ఏ క్షణమునైనా దిగి వచ్చి పరలోకం నుండి మధ్యాకాశానికి. అబద్ధాలు చెప్పి సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఇదిగో గెహాజీ అబద్ధాలు చెప్పుకొని సంపాదించుకోవడానికి సమయమా? ఎడ్లను, ఒలివ తోటలను, ద్రాక్ష తోటలను, ద్రవ్యమును, వస్త్రమును సంపాదించుకొని ఇది సమయమా? అబద్ధాలు చెప్పి అని. కాబట్టి నయమానికి కలిగిన కుష్టి రోగము నీకును నీ సంతతికని సర్వకాలము అంటి ఉండనని చెప్పగా వాడు మంచు వలె తెల్లని కుష్ఠము కలిగి ఎలీషా యొద్ద నుండి బయటికి వెళ్ళెను. వాడు బ్రతికినన్ని దినాలు కూడా కుష్టి రోగముతోని తను తన యొక్క ఆ కుటుంబం అంతా కూడా నలిగి నశించిపోయారు. సహోదరి సోదరా, ఈ కడవరి దినాల్లో మనము కూడా అబద్ధాలు చెప్పి ధనము సంపాదించుకోవడానికి సమయమా? ఇది సమయమా? త్వరగా రాబోతున్నాడు ఆయన. నీవు యథార్థం ఉండు, భాగ్యము కూర్చుకోవడానికి సామర్థ్యం కలిగించేవాడు నేనే. నీ కష్టానికి దీవెననిచ్చేది నేనే, నిన్ను హెచ్చించేది నేనే. అపవాది ఏం చేస్తాడు తెలుసు మనల్ని? దేవుని మాట విననీయకుండా వాడు అబద్ధికుడు, అబద్ధాలకి జనకుడు. ఇదిగో అబద్ధం చెప్పి సంపాదించుకో, మోసం చేసి సంపాదించుకో అని దేవుని పిల్లలుగా మనల్ని మభ్యపెట్టి దేవుడి చేతనే కోపం తెప్పించి దేవుడి చేతనే మన జీవితాన్ని, మన కుటుంబాన్ని నశింపు చేస్తాడు, మోక్షాన్ని పొందనీయకుండా చేస్తాడు. తండ్రి నీతోనే మాట్లాడుతున్నాడు. వర్తమానం నాకు తెలీదు, దేవుడు ఏది మాట్లాడమంటున్నాడో అది నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ఆశీర్వాదం కోసం, నీ మేలు కోసం, నీ దీవెల కోసం, నీ క్షేమం కోసం గనుక దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మనం గ్రహించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అబద్ధం చెప్పి సంపాదించుకొని ఈ లోకంలో ఒక స్థితిలో ఉన్నవా? ప్రభు వచ్చిన వెంటనే అబద్ధాలు చెప్పి సంపాదించుకునే ప్రతి ఒక్కరూ నరకంలోకి వెళ్ళిపోతారు. చూడండి ఆ మాటలు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుతాం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ
అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుతురు. ఇది రెండవ మరణము. ఒక మరణం శారీరకంగా ఉంటుంది, రెండవ మరణం ఆత్మీయంగా ఉంటుంది. సహోదరి సోదరా, ఈ లోకంలో క్షీణించుకోవడమే కాకుండా అబద్ధం చెప్పి సంపాదించుకుంటే, ఊపిరి పోగొట్టుకోవడమే కాకుండా రేపు నరకంలో పడతాం. కనుక మనం సత్యం చెప్పి నిజం మాట్లాడి మన జీవితాల్లో మనము కొంచెం వచ్చిన చాలు, కొంచెం ఆదాయం వచ్చిన చాలు, కొంచెం రాబడి వచ్చిన చాలు, దానిని మన దేవుడు ఏం చేస్తాడు? దీవెనికరంగా మారుస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడండి? దీవెనికరంగా మారుస్తాడు. కనుక ఎలా దేవుని పిల్లలంగా మనము ధనము సంపాదించకూడదు, అబద్ధం చెప్పి సంపాదించకూడదు. ఇకపోతే మూడవదిగా మనం చూద్దాం, ఎలా ధనాన్ని సంపాదించకూడదు చూద్దాం. దేవుని చిత్తానికి వేరుగా ధనమును సంపాదించకూడదు. దేవుని చిత్తము తెలిసి ఉండి కూడా మనము ధనమును సంపాదించకూడదు. ఇలా చేయకూడదు, ఇలా చేస్తేనే దీవెన, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే నష్టపోతాం, శపించబడతాం, ఆశీర్వదించబడలేం అని తెలిసినా కూడా, దేవుని చిత్తం తెలిసినా కూడా మనం ధనం సంపాదించడానికి ప్రయత్నము చేయకూడదు. ఆ సహోదరి సోదరా, బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరేం పేరు తెలుసా? బిలాం. ఏం పేరండి? బిలాం. ఇశ్రాయేలు ప్రజలకి గొప్ప ప్రవక్త ఆయన, దేవుని ప్రజలకి గొప్ప ప్రవక్త. ఆయన పేరే బిలాము. ఈయన ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు, ఎవరిని దీవిస్తే దీవెన పొందుతారు. అంత అధికారాన్ని దేవుడి ద్వారా ఆయన పొందుకుని ఉన్నాడు. ఈయన దైవ చిత్తం తెలిసి కూడా దైవ చిత్తానుసారంగా నడవకుండా దైవ చిత్తానికి వేరుగా ఉండి ధనం సంపాదించడానికి ప్రయత్నం చేశారు. ఈయన బ్రతుకు ఏమైందో చూద్దాం, ఈయన జీవితం ఏమైందో చూద్దాం. ఒకసారి మోయాబు దేశానికి సంబంధించిన బాలాకు అనే రాజు, ఇశ్రాయేలు ప్రజలు విస్తారంగా ఆశీర్వదించబడుతున్నారని, జనసంఖ్యలో విస్తరించబడుతున్నారని, ఇశ్రాయేలు ప్రజలు మా మీదకి వచ్చి మమ్మల్ని లైవ్ చేస్తారని, ఒక ఎద్దు గరికిని మేసినట్లుగా మమ్మల్ని మేసేస్తారని బాలాకు రాజు గ్రహించి, బాలాకు రాజు తన యొక్క సేవకులను పిలిచి కొంత ధనాన్ని, కొంత సొమ్మును, కావలసిన వెండిని, వస్తువులను బిలాము దగ్గరికి బాలాకు రాజు తన సేవకుల ద్వారా బిలాము అనే ప్రవక్త దగ్గరికి పంపించాడు. ఏమనంటే, ఒకనొక జనము విస్తరిస్తుంది, ఆ జనాన్ని మీరు శపించండి, వాళ్ళు శపించబడతారు. వారు విస్తరించబడరు, వాళ్ళు దీవించబడరు. రేపు మా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు ఓడిపోతారు, మేము వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఓడిపోతారు అని బాలాకు రాజు, మోయాబు దేశానికి సంబంధించిన రాజు, తన సేవకుల ద్వారా ధనాన్ని, వెండిని, ఆస్తిని పంపించాడు. ఎవరి దగ్గరకండి? బిలాము అనే ప్రవక్త, ఇశ్రాయేలుకి ప్రవక్త, ఇశ్రాయేలుకి సేవకుడి దగ్గరకు పంపించాడు. వెంటనే బాలాకు రాజు చెప్పిన విషయం అంతా వచ్చిన ఆ సేవకులు బిలాము ప్రవక్తతో చెప్పారు. వెంటనే ఏం చేయాలండి? ఏం చేయాలి? నో, నేను నా ప్రజలకి, నా దేవుడు నియమించిన నా ప్రజలకి నేను ప్రవక్తని, వాళ్ళని దీవించే వ్యక్తిని అని చెప్పకుండా దైవ చిత్తానికి వేరుగా ధనాన్ని సంపాదించడానికి ఈ రాత్రికి మీరు ఇక్కడే ఉండండి, నేను నా దేవునికి ప్రార్థన చేస్తాను అంటే అతని యొక్క మనసు ఎక్కడుంది? ధనం మీద ఉంది. ఆ రాత్రికి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆయనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దామా? చదువుదాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. చూడండి సహోదరి సోదరులారా. కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను, సోది సొమ్మును చేతపట్టుకొని బిలాము వద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పుదనెను. అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేసిరి. ఏమండి, ఆ రాత్రి దేవుడు వచ్చేసాడు.
బిలాము దగ్గరకు వచ్చేసాడు, బిలాము ఇంట్లోకి వచ్చేసాడు. బిలాముతో అంటున్నాడు, బిలాము నీ ఎద్దుకు వచ్చి నీ మనుషులు ఎవరు? దేవుడికి తెలీదా? నువ్వు దేవుని చిత్తానుసారంగా జీవించేది, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించేది దేవుడికి తెలీదా? దేవుడికి తెలుసు. ఆయన మాట్లాడతాడు, చూస్తాడు. ఇదిగో అడుగుతున్నాడు. చదువుకున్న మాటలు 9వ వచనం. దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ యొద్దన నీ మనుషులు ఎవరిని అడగగా బిలాము దేవునితో ఇట్లా, నేను సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చును, వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపించుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేదనము అని వీరి చేత నాకు వర్తమానము పంపాను అని చెప్పాడు. ఎవరితో అండి? బిలాము ఎవరితో చెప్పాడు ఈ మాటలు? దేవుడితో చెప్పాడు. వెంటనే దేవుడే మాట్లాడుతున్నాడు. చూద్దామా 12వ వచనం. అందుకు దేవుడు, నీవు వారితో కూడా వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు, హల్లెలూయా అని బిలాముతో దేవుడు చెప్పాను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎవరంట? ఆశీర్వదించబడిన వారు. నా సహోదరి సోదరుడా, నీ సహోదరుడికి వ్యతిరేకంగా, నీ సహోదరికి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, సంఘ బిడ్డలకు వ్యతిరేకంగా ఏదైనా సంపాదించడానికి నువ్వు కానీ ప్రయత్నం చేస్తే దేవుడు ఇదే మాట్లాడతాడు. నా సంఘ బిడ్డలు ఆశీర్వదించబడిన వారు, ఆశీర్వాదానికి నేను పిలిచాను, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. అందుకే బిలాము ఏమన్నాడు? నీవు వారితో కూడా వెళ్ళకూడదు, వారిని శపించకూడదు అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఏం చేయాలండి బిలాము? వినాలా లేదా? వెంటనే బయటకు వచ్చాడు. బాలాకు రాజు పంపిన అధికారులతో చెప్పేశాడు, అయ్యా దేవుడు నేను వచ్చి ఆ ప్రజలను చెప్పించకూడదని చెప్పాడు అని వాళ్ళు చెప్పారు. అసలు వాస్తవంగా దేవుడు చెప్పకముందు ఏం చేయాలి? వెంటనే పంపించాలి. దైవ చిత్తానుసారంగా ధనాన్ని నేను సంపాదించడం నాకు ఇష్టం లేదు అని చెప్పాలి. వాళ్ళని చేర్చుకున్నావు, వాళ్ళకి బస్సు ఇచ్చావు, ఆ రాత్రి ప్రార్థన చేస్తానని చెప్పావు, ఆ రాత్రి దేవునితో మాట్లాడినాడు. వాళ్ళతో వెళ్ళకూడదు అన్నప్పటికీ ఆ ధనం మీద దురాశ చేత దైవ చిత్తానుసారంగా సంపాదించడం నేర్చుకోకుండా దైవ చిత్తానికి వేరుగా సంపాదించడం ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళకూడదు. దేవుడు వెళ్ళకూడదు అని చెప్పినప్పుడు కూడా వెంటనే ఇష్టపడ్డాడు కానీ దేవుడు చెప్పిన మాట బయటికి వెళ్ళి వాళ్ళకి చెప్పాడు, నేను రానండి, నేను శపించనండి, మీ సొమ్ము ఎత్తుకొని వెళ్ళిపోండి అని చెప్పాడు. వెంటనే బాలాగరాజు చేత పంపబడిన అధికారులు వెళ్ళిపోయారు. జరిగిందంతా బాలాగరాజుతో చెప్పారు. బాలాగరాజు ఏం చేశాడో తెలుసా? మొదట పంపిన అధికారుల కంటే, మొదట పంపిన పెద్దల కంటే, ఇంకా పేరు మోసిన గనులైన వారిని మళ్ళీ రెండోసారి పంపుతూ, మొదట పంపిన ఆస్తి కంటే, మొదట పంపిన ధనము కంటే ఇంకా ఎక్కువ పంపుతూ బాలాగరాజు ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మీరు చెప్పండి, నేను బిలాముకి తన జీవితానికి గొప్ప స్థాయి తీసుకొస్తానని చెప్పండి అన్నాడు. హల్లెలూయా. ఎవరన్నారు ఈ మాట? బాలాగరాజు. బిలాముతో చెప్పండి, అతనికి మంచి పేరు చేస్తాను, అతను గొప్ప చేస్తానని చెప్పండి అన్న వెంటనే వీళ్ళు వచ్చేసారు. మళ్ళీ వచ్చారు. ఎవరండి వచ్చింది? బాలాకు రాజు దగ్గర ఉన్న అధికారులు ధనమును ఎక్కువగా తీసుకొని, సొమ్మును ఎక్కువగా తీసుకొని తిరిగి వచ్చేసారు. వచ్చి బిలాము దగ్గర నిలబడ్డప్పుడు, బిలాము ప్రవక్త దగ్గర నిలబడ్డప్పుడు ఏం చేయాలైనా? దేవుడు ఒక్కసారి చెప్పాడు, ఇక నేను ఎన్నడూ ఆయన మాటను మీరను అని చెప్పాలి కదా. చెప్తున్నాడు, ఈ రాత్రి కొన్నంటే మళ్ళీ నేను ప్రార్థన చేస్తా, దేవుడు ఏం చెప్తాడు. చూసారా సహోదరి సోదరా, ఈ రీతిగా దైవ చిత్తానికి వేరుగా సంపాదించడానికి నీ మనసు ఏమన్నా సాతాను చేత ప్రేరేపించబడుతుందా? ఒకసారి ఆ మాటను చదువుకుందాం. 17వ వాక్యం చదవండి. ఏమంటున్నాడు చూద్దాం. నేను నీకు బహు ఘనత కలుగజేయుదును. ఎవరంటున్నారు ఈ మాట? బాలాక రాజు బిలాముతో ఏమంటున్నాడండి? నేను నీకు
బహు ఘనత కలిగజేతును. నీతో కూడా అంటున్నారు లోకంలో మనుషులు, రా నాతో సహకరించు, రా నాతో రాజ్యపడు, నీకు మంచి పేరు తెచ్చిపెడతా, నీ కుటుంబాన్ని పైకి తీసుకొస్తా, నీ జీవితాన్ని పైకి తీసుకొస్తా అని వాళ్ళ సొమ్మును మనకు చూపించినప్పుడు దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఆ సంపాదన మీద మన మనసు ఆ ధనం మీద మన మనసు ఉండిందా? బిలాము ప్రవక్త ఎలా నష్టపోయాడో అంత నష్టం నువ్వు పొందుతావు. సహోదరి సోదరా, దేవుడు నీతోనే మాట్లాడుతుండేది. ఎవరో కాదు నేను గొప్ప చేసేది, నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు, నీకు జీవాన్ని ఇచ్చిన దేవుడు, నిన్ను మోక్షాన్ని చేర్చే దేవుడు, నిత్యరాజ్యం ఇచ్చే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడండి. దావీదు భక్తుడు ఏమన్నాడు తెలుసా? మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 12వ వాక్యం చదివితే భక్తుడైన దావీదు గారు అంటున్నాడు, ఆయన అనుభవించి, ఆయన భక్తి జీవితంలో అనుభవించి ఏమంటున్నాడు చూద్దామా? ఐశ్వర్యమును గొప్పతనమును ఎవరి వల్ల కలుగుతాయి? దేవుని వలన కలుగుతాయి, కానీ ఒక రాజు వల్ల కలగవు, ఒక మనుషుడి వల్ల కలగవు. నీ ఎదుటి నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి వల్ల నీకు గొప్పతనం కలగదు. కానీ ఇక్కడ బాలాక రాజు బిలాముతో ఏమంటున్నాడు? 17వ వచనం, సంఖ్య 22:17 ఏమంటున్నాడు? నేను నీకు బహు ఘనత కలిగజేసాను. కానీ దావీదు భక్తుడు ఏమంటున్నాడు? ఐశ్వర్యమును గొప్పతనమును దేవుని వలన కలుగును. హల్లెలూయా. సహోదరి సోదరా, నిన్ను మోసం చేయడానికి అపవాది ఒక మనుషుడి రూపంలో రావచ్చు, ఒక అధికార రూపంలో రావచ్చు, లేదా నువ్వు నమ్ముకున్న వ్యక్తి ద్వారా రావచ్చు. జాగ్రత్త, ఘనత వాళ్ళు ఇవ్వలేరు, వాళ్ళకే ఘనత పోద్ది, వాళ్ళే నష్టపోతారు. అలాంటి వాళ్ళు నీకు ఘనతనిస్తారా? ఇదిగో ఘనతనిస్తానని చెప్తున్నాడు బిలాముతో బాలాక రాజు. వెంటనే ఉబ్బిపోయాడు. ఏమండి, దేవుని ప్రజలను శపించడానికి ఉబ్బిపోయాడు, అతిశయపడుతున్నాడు. ఆ ధనాన్ని చూశాడు, ఆ మనుషులను చూశాడు, ఆ గొప్ప మనుషులను చూశాడు. దైవ చిత్తానికి వేరుగా బ్రతకాలని చూస్తున్నాడు, దైవ చిత్తానికి వేరుగా ఆస్తి సంపాదించాలని చూస్తున్నాడు. నా సహోదరి సోదరా, ఒక అధికారిని దగ్గరకు వచ్చి, ఒక ఆఫీసర్ని దగ్గరకు వచ్చి, ఒక పేరు మోసిన వ్యక్తిని దగ్గరకు వచ్చి, నిన్ను బహు ఘనతతో నింపేస్తాను, నిన్ను గొప్ప చేస్తానంటే నువ్వు లోబడతావా లేదా? లోబడతావా లేదా? నీకున్న క్లిష్ట పరిస్థితిని బట్టి, నీకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి, నీకున్న ఇబ్బందిని బట్టి లోబడతావు, నష్టపోతావు. మన దేవుడిచ్చే ఆశీర్వాదం శాశ్వతంగా ఉంటుంది. మనుషుడు మన అందాన్ని చూసి, మనుషుడు మనలో ఉన్న ఒక మేలును అనుభవించడానికి, మన ద్వారా ఏదైనా పొందుకోవడానికి ఈ మాటలన్నీ మాట్లాడతాడు. నా సహోదరుడా, ఇలాంటి బ్రతికేమన్నా మనం బ్రతుకుతున్నామా? అనగా దైవ చిత్తానుసారంగా ఆస్తిని సంపాదించకుండా, ధనమును సంపాదించకుండా, దైవ చిత్తానికి వేరుగా బిలాములాగా ఏమైనా సంపాదిస్తున్నామా? అయితే నీకు నీవే నష్టపోతావు. ఇదిగో చూడండి, దేవుడు పావొద్దని చెప్పిన 12వ వచనంలో, సంఖ్యాకాండం 22:12 పావొద్దు, వెళ్ళకూడదు, వాళ్ళు దీవించబడిన ప్రజలని అని చెప్పిన బాలాకు రాజు అధికారులు ఎక్కువ మందిని, పేరు మోసిన అధికారులు ఇంకా ఎక్కువ ధనాన్ని పంపించగా మనస్సు మారి ఆయన చెప్పిన మాటలను బట్టి నేను గొప్ప ఘనతతో నింపేస్తానన్నప్పుడు ఆ మాటలు నమ్మి మళ్ళీ ప్రార్థన చేశాడు. వాళ్ళు వచ్చిన దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై అంటున్నాడు, పావాలనుందా నువ్వు? నీకు పోతావా? పావాలను ఓ వెళ్ళు, కానీ ఆ ప్రజలు నువ్వు శపించకూడదు. విసిగి పెట్టాడు దేవుణ్ణి. ఒక్కసారి దేవుడు మాట్లాడతాడు, 2 సార్లు మాట్లాడతాడు, నీతో ఎక్కువసారి మాట్లాడు. పడతావా? నీ గుంటలో నువ్వు పడతావా? పడుకో అని దేవుడు వదిలేస్తాడు. సహోదరి సోదరా, నీ గుంటలో నువ్వు పడు అని దేవుడు ఎప్పుడు చెప్పడు. నేను వెళ్తాను, ఆ గుంటలోనే పడతాను, ఆ మోసంలోనే పడతాను, ఆ మోసం చేతనే ముందుకు పోతాను అనుకున్నావా? వదిలేస్తాడు దేవుడు. ఇదిగో బిలామును వదిలేస్తాడు. తర్వాత మధ్యలో చాలా జరిగింది. అక్కడికి వెళ్ళాడు, బాలాకరాజు తీసుకెళ్ళాడు, ఎవరెవరిని చెప్పించాలో చూపిస్తున్నాడు. దేవుడంట, నేను షార్ట్లో చెప్తున్నాను, దేవుడంట ఆయన నోట శాపం రానికుండా ఇశ్రాయేలు ప్రజల మీద ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తా ఉన్నాడు. పడదాం చెప్పలేదు దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శాపాన్ని దీవెనకరంగా మన దేవుడు మారుస్తాడు. బాలాకరాజు అంటాడు, అయ్యా బిలామ ప్రవక్త, నేను తీసుకొచ్చానంటే నేనేం చేశాను? దేవుడు నా నోట శాపాన్ని తీసివేసి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవుడు ఏం పలుకుతున్నాడు అదే పలుకుతున్నానని చెప్పినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే బిలాముని దేవుడు వదిలిపెట్టల.
బిలాము ప్రవక్తని దేవుడు వదిలిపెట్టాల. ఎందుకు తెలుసా? దైవ చిత్తానుసారంగా వేరుగా ధనాన్ని సంపాదించడం వెళ్ళాడు కాబట్టి దేవుడు ఖడ్గము చేత చంపించాడు సేవకుడిని. చూద్దాం మాటలు. సంఖ్యాకాండం చదువుదాం. సంఖ్యాకాండం దయచేసి మనం చదువుకుందాం. 31వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండము 31వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. చంపబడిన ఇతరుల కాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన, ఇవన్నీ చదువుకోండి. లాస్ట్ చూడండి, ఆయన గురించి చెప్పబడుతుంది. వెరీ గుడ్. ఏంటంటమా? బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. బిలాము ప్రవక్త ఏమయ్యాడు? ఒక సేవకుడు ఖడ్గముతో చంపబడ్డాడు. ఒక ప్రవక్త ఆయన నోటి ద్వారా ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, ఎవరిని శపిస్తే శపించబడతారు. అలాంటి గొప్ప ప్రవక్త దేనితో చంపబడ్డాడు? ఖడ్గముతో చంపబడ్డాడు. దేవునికి వ్యతిరేకంగా ధనాన్ని సంపాదిస్తే నువ్వు అనుభవించలేవు సహోదరి. అందుకే పేతురు భక్తుడి ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. బిలాము లాంటి వాళ్ళు ఉంటారేమో జాగ్రత్త అంటాడు. మనం చూద్దాం మాటలు, చూడండి మాటలు. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం చదువుకుందాం. ఈ తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడినో, ఎట్లనగా నోరుని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించినప్పటికీ కూడా, దేవుడు గాడిదకు నోరిచ్చి అడ్డగించినప్పటికీ కూడా దైవ చిత్తానుసారంగా నడవక, దైవ చిత్తానుసారంగా వేరుగా ధనము సంపాదించడం పోయాడు. ఖడ్గముతో చంపబడ్డాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు అంటాడు, మొదట నా నీతిని వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి, మీకు ఏది కావాలో అది అగినంకించబడి. నీకెంత సొమ్ము కావాలి, నీకెంత పోషణ కావాలి, నీకెంత సపోర్ట్ కావాలి, నీకెంత సంరక్షణ కావాలి, నీకు ఏమి కావాలో నాకు తెలుసును అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వాక్యంలో ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి, మీ తల్లిదండ్రులు చెడ్డవారయుని మంచి ఈవులు ఇవ్వాలనుకుంటున్నారు. అయితే మీ పరలోక తండ్రి అంతకంటే మరి శ్రేష్టమైన ఈవులు ఇవ్వడా అని అంటున్నాడు. దైవ చిత్తానుసారంగా సంపాదించు, దైవ చిత్తానికి వేరుగా ఏది సంపాదించబాకు, బిలాములాగా నష్టపోబాకు. ఇకపోతే ఎలా సంపాదించకూడదు 4వ పాయింట్ చెప్పి ముగిస్తాను. ఎలా సంపాదించకూడదు? అన్యాయముగా ధనమును సంపాదించకూడదు. ఇప్పుడు చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వాక్యం. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. కౌజు పెట్ట తాను గుడ్లు పెట్టదంట. తానేం గుడ్లు పెడతావు, ఎవరో గుడ్లు పెట్టుంటే, ఏ పక్షో గుడ్లు పెట్టుంటే వాటి మీద వచ్చి పొదుక్కుంటుంది. అంటే ఇవి నావి అని. తనది కాని దానిని అదేం చేస్తుంది? ఆక్రమించుకుంటుంది. ఆ పెట్టెతో పోల్చి, ఆ పక్షితో పోల్చి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరోసారి చదివితే మనకు అర్థమవుతుంది. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకముగా కనబడును. సగమ ప్రాయములో అన్యాయంగా ధనం సంపాదిస్తే సగమ ప్రాయములో దానిని విడవలసి వచ్చును. అంటే దాని అర్థమైంది, సగం ప్రాయములో అన్యాయంగా నువ్వు ధనం సంపాదిస్తే సగం వయసులోనే నువ్వు దాన్ని విడిచేస్తావు, నువ్వు దాన్ని అనుభవించవు. అంటే దేవుడు నిన్ను పిలిచేస్తాడు, నువ్వు నష్టపోతావు. సహోదరి సోదరా, అన్యాయముగా ఎవరి దగ్గర ధనమును మనము సంపాదించకూడదు. యోబును చూడండి. యోబు గారు ఆయన చేతి పనిని దేవుడు దీవించి ఊజి దేశం ముందు ఏం చేశాడట?
గొప్పవాణ్ణి చేశాడు. ఒకసారి చూద్దామా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చదువుకో. ఊజు దేశమందు యోబు ఒక మనుషుడు ఉండిను, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులైన వాడును, చెడుతనమును విసర్జించిన వాడు. న్యాయవంతుడు. ఎక్కడ కూడా అన్యాయముగా ఒక్క రూపాయి కూడా ఆయన సంపాదించాడు. ఎప్పుడైతే యథార్థంగా ఉన్నాడో, న్యాయంగా ఉన్నాడో, చెడుతనమును విసర్జించాడో, దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాడో, ఆయన చేతి పనినంట దేవుడు బహుగా దీవించాడంట. యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వాక్యం చూస్తే అక్కడ రాయబడి ఉంది, నీవు అతనిని, అతని ఇంటి వారిని, అతను కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసింది కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించను. పడదామా చెప్పండి దేవుని స్తోత్రం. దేవుడు యోబు చేతి పనిని దీవించుట చేత ఆయన ఆస్తి దేశములో బహుగా విస్తరించాడు. ఎందుకు విస్తరించింది? అతని యథార్థవంతుడు, న్యాయవంతుడు, అన్యాయంగా సంపాదించలేదు. నా సహోదరి సోదరా, అన్యాయంగా దేన్ని సంపాదించకూడదు. దేవుని పిల్లలంగా అన్యాయంగా ధనమును సంపాదించకూడదు. ఒకసారి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వాక్యం మనం చదివితే అక్కడ ఏమి రాయబడిందో చూడండి ఒకసారి. ఏలనగా న్యాయము చేయట యెహోవాకు నాకు ఇష్టము. హల్లెలూయా. దేవుడికి న్యాయం చేయటం ఇష్టమైనప్పుడు మనం అన్యాయంగా ఎందుకు ధనాన్ని సంపాదిద్దాం? మరి యోబు న్యాయంగా కష్టపడ్డాడు, ఆయన దేవుడు దీవించాడు. దేవుడికంట న్యాయం అంటే ఇష్టం అంట. కనుక న్యాయంగా సంపాదించుకో, అన్యాయంగా సంపాదించుకో. దాన్ని కంటిన్యూ చేద్దాం అన్నమాట. మరొకసారి, ఏలనగా న్యాయము చేయట యెహోవాకు నాకిష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకునుట నాకు అసహ్యము. అన్యాయముగా మనం ఏది కూడా సంపాదించకూడదు. అన్యాయముగా ఒకని సొత్తు మనము పట్టుకోకూడదు. అలా పట్టుకున్నట్లయితే దేవుడికి, ఆ వ్యక్తి, ఆ పని దేవుడికి అసహ్యము. కనుక న్యాయంగా సంపాదించుకో. దేవుడి నిన్ను యోబులాగా ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా సహోదరి సోదరుడా, ఎలా సంపాదించకూడదు? చెప్పాలి. అన్యాయంగా సంపాదించకూడదు. ఒకవేళ అలా సంపాదిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏమి జరుగుతుందో తెలుసా? 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వాక్యాలు చదువుదాం, మనం ముగిద్దాం. చూడండి మాటలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? చాలు. ఒకవేళ అన్యాయముగా నువ్వు కానీ ధనమును సంపాదిస్తే దేవుని రాజ్యానికి చెప్పాలి మనం వారసులు కా. ఏనండి, మనం ఎందుకు దేవుని నమ్ముకుంది? మోక్షం చేరడానికి. రేపు మన జీవితం ముగించిన తర్వాత ఆ స్వర్గలోకం, వైకుంఠం, పరలోకం మనం పొందుకొని ఏడుపు, దుఃఖము, వ్యాధి, బాధ లేని రాజ్యంలో ఆనందంగా జీవించడా. మరి అలాంటప్పుడు అన్యాయంగా ఎందుకు ధనం సంపాదిస్తారు? అన్యాయంగా ధనం సంపాదిస్తే చెప్పండి ఏమి రాయబడి ఉంది? దేవుని రాజ్యంలో పొందలేరు, అట్టివారు వారసులు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, నా సహోదరి సోదరులారా, మనము ధనమును ఎలా సంపాదించకూడదు? నంబర్ 1, మోసం చేసి ధనం సంపాదించకూడదు. నంబర్ 2, అబద్ధం చెప్పి ధనమును సంపాదించకూడదు. నంబర్ 3, దేవుని చిత్తానికి వేరుగా ధనమును సంపాదించకూడదు. నంబర్ 4, అన్యాయంగా ధనము సంపాదించకూడదు. గుర్తుంచుకో సహోదరి సోదరా, దేవుడి నీకు ఎంత ఇచ్చాడో దానితో నువ్వు తృప్తి చెందో దేవుడి నిన్ను తగిన సమయంలో ఉన్నతంగా ఉంచుతాడు. ఆయన అంటున్నాడు, బహుమంది భక్తిహీనులు కలుగు వచ్చుబడి కంటే నీతిమంతుడికి కలిగింది కొంచెమే శ్రేష్టం అంటున్నాడు. హల్లెలూయా. ఇది మనకు హెచ్చరిక వాక్యంగా లాస్ట్ భాగం. ఈ మాటలు చదివి మనం ముగిద్దాం. చూడండి ఆ మాటలు. కీర్తనలు 37వ అధ్యాయం 16వ వాక్యం చదువుకొని మనం ముగిద్దాం. కీర్తనలు 37వ అధ్యాయము 16వ వాక్యం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. హల్లెలూయా. నీతిమంతుడికి కలిగినది కొంచెమైనను
బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనుడిగా, అన్యాయంగా, అబద్ధంగా, మోసంగా, దైవ చిత్తానుసారంగా వేరుగా సంపాదిస్తే అది అది శ్రేష్టమైనది కాదు. అది నష్టం తెచ్చిపెడుతుంది. అది మోక్షం చేర్చదు. నీతి కలిగి కష్టపడుతూ సంపాదించుకుంది కొంచెమైనా అది దేవుని దృష్టిలో శ్రేష్టమైంది. దానిని దీవెనకరంగా మన జీవితాలుగా మారుస్తాడు, సమృద్ధిగా మారుస్తాడు. మన జీవితం ప్రభు వచ్చేంత వరకు కృపా సమృద్ధితో ఆ కొంచాన్ని మేలుకరంగా, దీవెనకరంగా, సమృద్ధిగా ఆయనే చేయగలడు. ఆ ప్రకారం దేవుడు మన జీవితాల్లో చేయనుగాక. దేవుని పిల్లలంగా మోసం చేసి, దేవుని పిల్లలంగా అబద్ధం చెప్పి, దేవుని పిల్లలుగా దైవ చిత్తానికి వేరుగా, అలాగే అన్యాయం చేసి దాన్ని సంపాదించకుండా పరిశుద్ధాత్ముడు మనందరికీ తోడై ఉండి దైవ చిత్తానుసారంగా నడుస్తూ దేవుని చేత భాగ్యము కూర్చుకోవడానికి, సమృద్ధిని పొందుకోవడానికి, ప్రభువు రాకడ వరకు ఏ లోటు లేకుండా ఆ పరిశుద్ధాత్ముడు మనందరికి సహాయం చేసి బలపరిచి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, నీకు వందనాలయ్యా. నీ మహాప్రేమను బట్టి, నీ దయను బట్టి మా జీవితాల్లో మరొక శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చి, నీ బిడలంగా ఈ లోకంలో ఎన్నుకున్న నీ కుమార్తెలంగా, నీ కుమారులంగా, నీ సంఘముగా ధనమును ఎలా సంపాదించకూడదు మా మేలు కోరి మాతో మాట్లాడు. మోసం చేసి సంపాదించిన వారు ఎంత నష్టపోయారు, అబద్ధం చెప్పి సంపాదించిన వారు ఎంత నష్టపోయారు, నీ చిత్తానికి వేరుగా సంపాదించి ఎంత నష్టపోయారు, అన్యాయంగా సంపాదించి ఎంతమంది నష్టపోయారు. మాకు వివరంగా మాకు తెలియపరిచి మా జీవితాలను భక్తి జీవితంలో స్థిరపరుస్తూ మా మేలు కోరుకున్న మా తండ్రి, మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ నీ కొరకు మాత్రమే బ్రతుకుతూ, నీ చిత్తానుసారంగా సంపాదించుకుంటూ, కష్టపడుతూ, నీ చేత అన్ని విధాలుగా దీవించబడుతూ, నీ రాకడ వరకు స్థిరంగా నమ్మకస్తులంగా ఉంటూ, నీ రాకడలో నీ రాజ్యంలో గొప్ప భాగ్యం చూసే భాగ్యం మా అందరికీ దయచూపమని యేసునాథుని పేరట స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా.